హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. చాలా బాగున్నానని చెప్తున్నాను కానీ ఏం బాగాలేదండి. ఎందుకంటే వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ కామెంట్స్ అయితే పెట్టట్లేదు. ఈ వీడియోస్ ఎలా ఉన్నాయో కూడా నాకు తెలియట్లేదు. అందుకే ప్లీజ్ కామెంట్ పెట్టండి. మీ కామెంట్ వల్ల నాకైతే ఫర్దర్ వీడియోస్ ఎలా తీయాలో అర్థమవుతుందండి. ఏదోనండి, ఏకాదశి గురించి అయితే నాకు కొన్ని విషయాలు తెలుసు. అది మీకు కూడా చెప్తే యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. అవేంటి అంటే ముక్కోటి ఏకాదశి అనే పేరు ఎలా వచ్చింది, వైకుంఠ ఏకాదశి రోజు ఉండవలసిన నియమాలేంటియో కూడా ఇక్కడ మీరు తెలుసుకోవచ్చు. అలాగే ఒక రెసిపీ కూడా షేర్ చేస్తున్నానండి. అదేనండి, ఉపవాసాలు ఉన్న రోజు ఎలాంటి టిఫిన్ చేసుకోవాలి, అందులో ఏం వేసుకోవాలి అనేది అయితే ఈ రెసిపీలో షేర్ చేసుకుంటున్నానండి. వీడియోలోకి వెళ్ళడానికి ముందైతే ప్లీజ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అక్కడ బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ పెట్టుకుంటే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ అయితే మీకు డైరెక్ట్గా వస్తుందండి. వైకుంఠ ఏకాదశి రోజు తెల్లవారుజామునే అంటే బ్రహ్మముహూర్తంలో 3:30కైతే లేచానండి. లేచి వాకిలి ఇల్లు క్లీన్ చేసుకొని స్నానం చేసి వచ్చి ఇక్కడైతే గడప కడిగేసుకొని వాకిట్లో ముగ్గు పెట్టుకుంటున్నాను. ఇది ధనుర్మాసం కాబట్టి మనం చుక్కల ముగ్గులు అయితే పెట్టకూడదు కదా, అందుకని ఇలా గీతల ముగ్గులు అయితే పెట్టుకున్నాను. ఏదోనండి, నాకు వచ్చిన చిన్న ముగ్గు వేసుకున్నాను. నాకు ఇంటి ముందట ఎక్కువ ప్లేస్ కూడా ఉండదు, అందుకే ఇలా చిన్నగా ముగ్గు పెట్టుకున్నాను. కానీ చిన్నగా అయినా ఎంతో సంతోషంగా ఉంది. చాలా బాగా అనిపించింది. కలర్స్ అవి ఏమి వేయకున్నా చూడ్డానికి ఎంత బాగుందో. విన్నారండి, తెల్లవారుజామునే ఆ కోడి కూత వింటుంటే చాలా బాగా అనిపిస్తుంది కదా. ఏదోనండి, సిటీలో ఉంటూ ప్రకృతికి అయితే చాలా దూరంగా ఉంటున్నాము. సో అప్పుడప్పుడు ఇలా వింటుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది నాకు. ఈ వీడియో అంతా అయితే పూజ అయిపోయిందండి. గుడికి కూడా వెళ్ళేసి వచ్చాము. గుడికి వెళ్ళేసి వచ్చిన తర్వాత అయితే ఈ వీడియో అనేది షూట్ చేశాను. ఎందుకంటే ఉత్తర ద్వారం గుండా అయితే మనం తొందరగా వెళ్ళాలి. అందుకని మార్నింగ్ అయితే త్వరగా పూజ చేసేసుకొని టెంపుల్కి అయితే వెళ్ళామండి. ఇలా ఇంట్లో అయితే పూజ చేసుకున్నాను. అలాగే తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టేసుకున్నాను. ఇంకొకటి అయితే షేర్ చేసుకోవాలండి. ఎందుకంటే వైకుంఠ ఏకాదశి రోజు ఓన్లీ మనకు వైకుంఠ ఏకాదశి కాదండి, ఆ రోజు భగవద్గీత జయంతి అండి. అదే గీతా జయంతి. అందుకని మా ఇంట్లో ఇలా చేసుకున్నాను. ఆ భగవద్గీత పారాయణం అనేది చాలా మంచిది. మనకి ఎన్నో విషయాలు అయితే తెలుస్తాయి. మనం చదువుతూ మనతో పాటు పిల్లలకు కూడా చదవడం నేర్పియాలి. మా బాబాయ్ అయితే చదువుతాడండి భగవద్గీత, చూసుకుంటూ అండి, చూడకుండా కాదు. ఇక్కడైతే మేము టెంపుల్కి బయలుదేరామండి. టెంపుల్ అయితే మాకు కొంచెం దూరంలో ఉంటుంది. సో ఇలా బైక్ పైన వెళ్ళాము. చూడండి, వెదర్ అయితే ఎంత చల్లగా ఉంది కదా, మొత్తం మబ్బుగా ఉంది. అవునండి, అక్కడ కనబడుతుంది కదా, అదే టెంపుల్కి అండి మనం వెళ్ళాల్సింది. టెంపుల్ అయితే వచ్చేసిందండి. మీకు మంత్రాలు వినబడుతున్నాయి కదా. సో పబ్లిక్ అయితే చాలా ఉంటారేమో అని కొంచెం భయపడ్డాను, కానీ పబ్లిక్ ఎక్కువ లేరండి. ఎందుకంటే పిల్లలకు స్కూల్ ఓపెన్ ఉంది కదా, వాళ్ళని స్కూల్కి టైంకి పంపించాలి కాబట్టి అందుకే కొద్దిగా భయపడ్డాను. దర్శనం కూడా చాలా బాగా అయింది. ఇదిగోండి, ఇది టెంపుల్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ అండి. అది వైకుంఠ ఏకాదశి కాబట్టి మెయిన్ ఎంట్రన్స్ క్లోజ్ ఉంది. ఎందుకంటే ఉత్తర ద్వారం గుండా వెళ్ళాలి కాబట్టి మెయిన్ ఎంట్రన్స్ అయితే క్లోజ్ చేసి ఉంచారండి. ఉత్తర ద్వారం నుంచి లోపలికి వెళ్ళంగానే మనకు ఫస్ట్ వినాయకుడు దర్శనం ఇస్తాడు. ఆ పక్కనే సుబ్రహ్మణ్య స్వామిది అంటే నాగదేవతది కలిపి గుడి ఉంది. అలాగే నవగ్రహాల గుడి కూడా ఉందండి చిన్నగా. ఇక్కడ చూడండి, ఆ వెంకటేశ్వర స్వామిని ఎంత బాగా డెకరేట్ చేశారో కదా, లైట్లతో వెలిగిపోతుందండి గుడి. అయితే చాలా సంతోషంగా అనిపించింది నాకు. ఇక్కడ భుజస్తంభం దగ్గర కూడా ఎంత బాగా చేశారో చూడండి డెకరేషన్. ఏకాదశి పర్వదినం రోజు ఇలా గుడిని చూస్తుంటే ఎంత సంతోషంగా ఉంది కదా. ఈ రోజు మహావిష్ణువు గరుడ వాహనం మీద 3 కోట్ల దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనం ఇస్తాడట. కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చిందని అంటూ ఉంటారు. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశితో సమానమని కూడా అంటారు. అందుకే ఈ ఏకాదశికి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చింది. మనకు నెలకు 2 ఏకాదశుల చొప్పున సంవత్సరానికి 24 ఏకాదశులు ఉంటాయి. అయితే ప్రతి నెల ఉపవాసం ఉండకున్నా
ఈ ఒక్క వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే 23 ఏకాదశుల పుణ్యఫలం కూడా మనకు లభిస్తుందండి. ఏకాదశి నియమాలు చెప్తానండి. మనము ఏకాదశికి ముందు రోజు దశమి వస్తుంది కదా, దశమి రోజు అయితే ఒక్క పూట భోజనం చేయాలి. రాత్రికి ఏదన్నా అల్పాహారం అంటే టిఫిన్ లాగా తీసుకోవచ్చు. కుదిరితే పాలు పండ్లు, లేదు అంటే టిఫిన్ చేయొచ్చు. అలాగే ముక్కోటి ఏకాదశి అంటే వైకుంఠ ఏకాదశి రోజు మొత్తం ఉపవాసం ఉండాలి. మనకి ఓపిక లేదు, మా వల్ల అయితలేదు, ఆరోగ్యపరంగా ఏదైనా సమస్యలు ఉన్నాయి అంటే వాళ్ళు ఉండకపోవడమే మంచిది. దైవనామస్మరణ చేసుకుంటే సరిపోతుంది. వైకుంఠ ఏకాదశికి ఎంత ప్రాముఖ్యత ఉందో అలాగే ద్వాదశికి కూడా అంతే ప్రాముఖ్యత ఉందండి. ఏకాదశి రోజు ఎలాగైతే ఉపవాసం ఉంటామో ద్వాదశి రోజు ద్వాదశి గడియలలోపు ఉపవాసం అనేది అయితే వదలాలి. ద్వాదశి రోజు ఉపవాసం వదలడానికి ముందైతే మనం బ్రాహ్మణుడికి స్వయంపాకం దానం ఇవ్వాలండి. సో నేనైతే దానం ఇచ్చేసి వచ్చిన తర్వాత ఉపవాసాన్ని అయితే విరమించానండి. ఇదైతే దశమి రోజు నేను చేసుకున్న టిఫిన్ అండి. మీకు చెప్పాను కదా ఉపవాసాలప్పుడు చేసుకోవాల్సిన రెసిపీ ఒకటి షేర్ చేస్తానండి. అదేనండి ఇది సగ్గుబియ్యం కిచిడి అంటే సాబుదానా అని అంటారు. ఉపవాసాలు ఉన్నప్పుడైతే ఉప్పు కారం తినొద్దండి. అందుకే మనం మిరియాల పొడి సాయంత్రలానం అయితే యూజ్ చేస్తాం. సాయంత్రలానం అంటే ఇప్పుడు నేను ప్యాకెట్ చూపించాను కదా, అది ఏ కిరాణా షాప్లో అయినా ఉంటుందండి. సో సగ్గుబియ్యాన్ని అయితే ఫస్ట్ మంచిగా కడిగిన తర్వాత ఆ నీళ్ళని అయితే వంపేయాలండి. వంపేసి ఒక 10 నిమిషాలు అలా మూత పెట్టి పక్కన పెడితే మనకు పొడి పొడిగా బాగా అవుతుంది సగ్గుబియ్యం. సో అలా అయిన తర్వాత ఒక గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ అండి, సగ్గుబియ్యం కిచడికి ఎక్కువ ఆయిల్ పట్టదు. కొద్దిగా ఆయిల్ వేసుకొని కొంచెం పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఆలు ముక్కలు, అలాగే ఆలు ముక్కలు ఫ్రై అయ్యేటప్పుడు కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా సాయంత్రలానం అయితే వేస్తే చాలా బాగుంటుంది. సో ముందే మనం కిచిడీలో అంటే సగ్గుబియ్యంలో కచ్చబచ్చాగా దంచిన పల్లీల పొడి, మిరియాల పొడి, సాయంత్రలానం కలిపి పెట్టేసుకుంటాము. సో ఆలు ఫ్రై అయిన తర్వాత ఈ మిశ్రమాన్ని అయితే అందులో వేసి కలుపుతూ ఉండాలండి. కొంచెం కలపడం ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది ఇందులో. కలపకుండా అలా వదిలేస్తే మాత్రం అతుక్కపోతుంది, కిచిడి అనేది మంచిగా అవ్వదు. సో కొద్దిగా కలుపుతుంటే మనం ఉప్మా ఎలా ఉంటుందో అలా అయితే అవుతుందండి. ఇంతేనండి, సగ్గుబియ్యం కిచిడి అయితే రెడీ అయిపోయింది. ఉంటానండి. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను.